ఈ దేవకిని కుమారైనటువంటి జ్యేష్ఠ కుమార్తె అయిన దేవకిని సూరసేన రాజు కుమారుడైనటువంటి వసుదేవుడికి ఇచ్చి వైభవంగా వివాహం చేశారు. ఆ వివాహం అయిన తరువాత ఉగ్రసేనుని కుమారుడు కంసుడు తన చెల్లెలిని, ఆమె భర్త వసుదేవుణ్ణి తన రథం మీద ఎక్కించుకున్నాడు. అత్తవారింటికి తీసుకువెళ్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత, నీ సోదరి అయినటువంటి దేవకీ దేవి అష్టమ గర్భంలో జన్మించే పుత్రుడు నీ అకాల మరణానికి కారణమవుతాడు అని ఆకాశవాణి పలికింది. ఆకాశవాణినే అశరీరవాణి అని కూడా అంటాం. ఈ అశరీరవాణి పలికిన పలుకులు విని కంసుడు భయపడ్డాడు, కోపం వచ్చింది. తక్షణమే రథం దిగాడు, చెల్లెల దగ్గరికి వెళ్ళాడు. చెల్లెలు జుట్టు పట్టుకున్నాడు, ఖడ్గం చేతకున్నాడు. శిరస్సును ఖండించడానికి ఉద్యుక్తుడయ్యాడనమాట. సాధారణంగా కోపం వస్తే కొందరు పరమ మూర్ఖులుగా ప్రవర్తిస్తుంటారు. అటు వారికి విచక్షణ జ్ఞానం ఉండదు. అందుకనే నా కోపం వస్తే మనిషిని కాదురా అంటుంటారు చాలామంది. అంటే పశువుగా ప్రవర్తిస్తాడనమాట. అప్పుడు అంటే పశువు ఏం చేస్తుంది? ఉచ్చనీచాలు తెలియదు దానికి. ఆ సమయంలో ఎదటివాడిని పొడవటానికే చూస్తుంది పశువు, అంతే. అలా అనమాట. ఈ కంసుడు కూడా అలా పశువులాగా అయిపోయాడు ఆ సమయంలో. రాక్షస ప్రవృత్తి ఉంది కదా అసలే వాడికి. కోతి కళ్ళు త్రాగుతుంది, తర్వాత నిప్పులు త్రొక్కితే ఏమవుతుంది? గంతులేస్తుంది. ఈ ఆకాశవాణి ఎప్పుడైతే నీ చెల్లెలి అష్టమ గర్భ సంతానం నిన్ను చంపేస్తుందని చెప్పాడో, వెంటనే కత్తి తీసుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, చంపడానికి ఇచ్చేసాడు కదా. ఇక అప్పుడు చాలా గజగజ వణిగిపోయింది దేవకి. ఆ తర్వాత ఇలా ఉంది, రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇలా ఉంది. అన్నవు నీవు చెల్లెలికి నకట మాడలు చీరలిచ్చుటో మనన సేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో మిన్నుల మృతలే నిజము మేలని చంపకు అన్న మానిరా నన్న సహింపుమన్న దగదన్న వధింపుకుమన్న వెడెదన్. ఓ అన్న, నీవు చెల్లెలకి మాడలు ఇవ్వాలి. అంటే మాడలు అంటే ఇదివరకు నాణ్యాలని అంటే దానం ఇచ్చి సంతోషపెట్టాలి, అలాగే చీరలు ఇవ్వాలి, పసుపు కుంకాలు పెట్టాలి, చక్కని మధురమైన మాటలు పలికి నన్ను ఆదరించాలి, కానీ ఇలా చంపటం తగదు అన్న అంటూ వేడుకుందనమాట. కాస్త సహించు, ఓర్పు వహించు అన్నది. ఇంతలోనే అలా అంటూ ఊరుకోలే, వెంటనే కంసుడిని కావలించుకుంది. ఈ దృశ్యం చూశాడు వసుదేవుడు, నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత ఆలోచనే రాలా పాపం వసుదేవుడికి. మరి హఠాత్తుగా జరిగిన పరిణామాలు ఒక్కొక్కసారి మనలో ఆలోచనకి కూడా కలగదు, నిర్విణ్ణం అయిపోతాం. అంటే అసలు ఏ ఆలోచన తట్టదనమాట. అలా నిర్విణుడయ్యాడు వసుదేవుడు. తర్వాత స్పందించాడు, కంసునకు ఎదురుగా వెళ్ళాడు. ఈమె నీ చెల్లెలు బావా, నీకు కూతురు లాంటిది బావా. ఆకాశాన్ని ఏం చెప్పింది ఆకాశవాణి? నీ చెల్లెల వలన ప్రమాదం లేదని చెప్పింది కదా. ఆ చెల్లెలకు పుట్టిన 8వ కొడుకు కదా నిన్ను చంపేది. ఆకాశవాణి చెప్పింది అది కదా. కాబట్టి నీ చెల్లెల్ని వదిలేసాయి, నీ చెల్లెలకు పుట్టిన ప్రతి బిడ్డని నీకు తీసుకొచ్చిస్తాను అని మాట ఇచ్చాడు. మొత్తానికి కంసుని హృదయంలో పరివర్తన వచ్చింది. అదే ఇదంతా దివ్య ప్రణాళిక, భగవంతుని దివ్య ప్రణాళికలో భాగం అన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ వసుదేవుడికి ఆలోచన వచ్చింది, అటు కంసుడికి ఆలోచన వచ్చింది. ఆ దివ్య ప్రణాళిక ప్రకారం వీళ్ళ మనసులు మారినాయి అన్నమాట. ఈయనకి నిర్విణుడైనటువంటి ఈయనకు ఆ ఆలోచన వచ్చింది. ఇది అష్టమ గర్భంని నువ్వు సంహరిద్దుగా నేను చెప్పగలిగాడు. కానీ తన కుమారులను అందరినీ తెచ్చిస్తానని చెప్పాడు పుట్టగానే. కంసుడిలో కూడా హృదయ పరివర్తన జరిగిందనమాట ఆ సమయంలో. అలా సరే అన్నాడు, చంపటం మానుకున్నాడు. మళ్ళీ రథం మీద ఇద్దరిని ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళాడు, తన నిజపురానికి తీసుకువెళ్ళాడు. రేపు మిగతాది విందాం. స్వస్తి. పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు కూడా
కృష్ణావతారంలోని మిగతా భాగాన్ని విందాం. దేవకి వసుదేవుని ఇంటి దగ్గర దింపుదామని బయలుదేరి వెళ్ళినటువంటి కంసుడు తన మరణ వార్త ఆ అశరీర వాణి ద్వారా విని వాళ్ళిద్దరిని వసుదేవుడి ఇంటికి తీసుకువెళ్లకుండా తన ఇంటికే తీసుకువచ్చాడు. కొంతకాలానికి ఒక బాలుని కంది దేవకి. కంసుడికి మాట ఇచ్చాడు కదా వసుదేవుడు, పుట్టిన బిడ్డలను నీకు తీసుకొచ్చి అప్పచెబుతాను అని, దేవకిని వదిలేసే సంపదని. అందుచేత ఆ మాటను నిలబెట్టుకోవటానికి ఆ బాలుని తీసుకెళ్ళి అక్కడ అప్పగించాడు కంసుడికి. వసుదేవుడు చాలా మాటగారు అన్నమాట. అందుకని అతని మాటల్లో వినయ విధేయతలు ఎప్పుడు ఉట్టిపడుతూ ఉంటాయి. మృదు మధురమైన మాటలు విన్నాడు కంసుడు. అందుకని నీవు చెప్పింది నిజమే కదా, అందుకని బాలుని తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే అష్టమ గర్భం కదా నిన్ను చంపేది, అయినా సరే నా మొట్టమొదటి బాలుని తీసుకొచ్చి నీకు ఇచ్చాను అన్నాడు అనమాట. అందుకని వదిలేశాడు ఆ మాటలు విని. వసుదేవుడు పరమానందంతో ఆ బాలుని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇలా ఉండగా ఒక రోజున కంసుడు దగ్గరికి నారదుడు వచ్చాడు. రహస్యంగా ఏం చెప్పాడు, నీ చెల్లెలు దేవకి దేవినకు జన్మించే పుత్రుడు రాక్షసులను హతమార్చగలడని చెప్పి వెళ్ళిపోయాడు. అందుచేత కానీ నిన్ను చంపుననే విషయం అతనికి వివరించి చెప్పలేదు. నారదుని మాటలు వినగానే కంసుడికి ఆకాశవాణి మాటలు గుర్తుకొచ్చినాయి. వెంటనే భయం ఆవరించింది. వెంటనే మళ్ళీ దేవకి వసుదేవులను అప్పుడు ఏం చేశాడంటే చెరసాలలో బంధించేశాడు. వారిని బంధించడం మంచిది కాదని ఉగ్రసేనుడు అన్నాడు. అంటే తండ్రి చెప్పాడు అనమాట. అదేమిట్రా నువ్వు వాళ్ళ చెల్లెల్ని బావగారిని జైల్లో పెడతానంటావేంటి, వద్దంటే తండ్రిని కూడా జైల్లో పెట్టేశాడు. అంటే దయాదాక్షిణ్యాలు లేనటువంటి రాక్షస ప్రవృత్తి కలవాడు కంసుడు. ఇహ తర్వాత దురదృష్టవశాత్తు ఈ రాక్షస గుణం కలిగిన కంసుడు మరి అంతకన్నా ఏం చేస్తాడు, దురదృష్టవశాత్తు ఉగ్రసేనుడికి అలాంటి పుత్రుడు పుట్టాడు అనమాట. అంతే, ఎప్పుడు భయమే రాక్షసుడికి. అందుకే చెడ్డ పనులు చేసే వాళ్ళకి వెంటనే అంగరక్షకులు ఉంటారు. ఎందుకని ఎవరు ఎప్పుడు వచ్చి చంపుతారో కదా, అందుకని వాళ్ళకి ఎప్పుడు అంగరక్షకులు ఉంటారు ఎక్కువగా. అలాగే పరిపాలకులు మంచి వాళ్ళైనా వాళ్ళకి అంగరక్షకులు ఉంటారు. లేకపోతే ఎప్పుడో ఎక్కడో ఏదో తేడా ఎవరికో జరిగి ఉంటే వాళ్ళు కూడా కక్ష పెట్టుకుని ఆ పరిపాలకులను చంపుతారు. కాబట్టి పరిపాలకులందరికీ కూడా అంగరక్షకులు ఉంటారు వాళ్ళని రక్షించుకోవడానికి. కంసుడు దేవకి యొక్క 6 పుత్రుల్ని ఇప్పుడు అనవసరంగా ఈ నారదుడు ఆ మాట చెప్పిన రాక్షసులందరినీ చంపుతారని చెప్పి వెళ్ళిపోయాడు కదా, అందుకని అకారణంగా అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ తన ఖడ్గానికి తర్వాత బలి చేశాడు అనమాట. ముందు వదిలేసిన దేవకి జన్మించిన ఈ పుత్రులు అంటే ఈ 7 అంటే 7 పుత్రులు కూడా లోగడ ప్రహ్లాదుడి కంటే ముందుగా హిరణ్యకశిపుడు పుట్టారనమాట. వాళ్ళు హిరణ్యకశిపుడు అంతటి సమర్థులు కారు, అలాగే దుర్మార్గులు కూడా కాదు వాళ్ళు, కానీ వాళ్ళంతా కూడా అల్పాయుష్కులు అన్నమాట. అందుకని హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత అనతి కాలంలోనే వాళ్ళని విష్ణుమూర్తి పాతాళ లోకానికి పంపాడు. ఇప్పుడు ఆ కుమారుల్నే మాయాదేవి విష్ణుమూర్తిని ఆదేశించి వాళ్ళని ఇక్కడ పుట్టమని ఆజ్ఞాపించాడు మాయాదేవితోటి. ఆ తర్వాత వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ దేవకి పుట్టారనమాట. వీళ్ళనే ఇప్పుడు కంసుడు అతి దారుణంగా వధించాడు. అంటే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి ముందు పుట్టిన 6 పుత్రులే ఇక్కడ కూడా చనిపోయారనమాట, ఈ దేవకి వసుదేవుల బిడ్డలుగా పుట్టి. అంటే జరిగేది జరుగక మానదు, ఎవరి కర్మను బట్టి వాళ్ళకి ఫలితం ఉంటుంది, ఆ ఫలితం అనుభవించాల్సిందే. విధి చాలా బలీయమైంది, దానిని తప్పించుకుంటాం దుర్లభం. కాబట్టి అల్పాయుష్కులైన ప్రాణాలను పోగొట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ రాత అంతవరకే ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు జన్మించి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు పోగొట్టుకున్నారు.
కంసుడు ఈ పాపానికి ఒడిగట్టాడనమాట. వాళ్ళని చంపే పాపం కంసుడికి వచ్చింది. అది 6 కుమారుల్ని పోగొట్టుకుంది. మరల గర్భం ధరించింది. అప్పుడు శ్రీహరి ఆజ్ఞను అనుసరించి యోగమాయ ఏం చేసిందంటే, ఆమె గర్భాన్ని విచ్ఛేదం చేసి, ఆ గర్భంలో ఉన్న శిశువుని తీసుకెళ్ళి వసుదేవుని రెండవ భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఆమె తదుపరి ప్రసవించి ఆ రోహిణి బాలుని కన్నది. ఆ బాలుడే బలరాముని నామధేయంతో పెరిగాడు. పెద్దవాడే శ్రీకృష్ణునికి సహాయపడ్డాడు. బలరాముడు కూడా ఒక అవతారం అని కొన్ని పుస్తకాల్లో అంటారు. రోహిణి కంసుడికి భయపడి వసుదేవుడి దగ్గరే ఉన్నదనమాట. ఇది నందుడి దగ్గర ఉంది. వసుదేవుడి భార్య అయినా మరి వాళ్ళిద్దరిని చెరసాల్లో పెట్టాడు కదా దేవకి వసుదేవుల్ని. అందుకని బలరాముని కన్న తర్వాత ఇక్కడ ఉండటం మంచిది కాదని నందుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ గోకులంలో బలరాముడు పెరిగి పెద్దవాడయ్యాడనమాట. ఆ తరువాత దేవకి మరల అష్టమ గర్భాన్ని ధరించింది. ఆ సమయంలో దేవకి వసుదేవులిద్దరు కూడా చెరసాలలోనే ఉన్నారు. శ్రీహరి దేవకి యొక్క అష్టమ గర్భంలో సూక్ష్మ రూపి అయి ప్రవేశించాడు. అంతలో ఒకనాడు ఆమె ప్రసవించింది. బాలుడు పుట్టాడు. చాలా తేజవంతంగా ఉన్నాడు. తర్వాత ఆ బాలుడే మాట్లాడాడు అనమాట తల్లిదండ్రులతోటి. ఏమని మాట్లాడాడంటే, ఇప్పుడు ఇదే సమయంలో రేపల్లిలో నందుని భార్య యశోద కూడా యోగమాయని జన్మించింది. కాబట్టి నన్ను తీసుకొని అక్కడ యశోది పురిటి మాంసంలో పెట్టండి. ఆ యోగమాయను తీసుకొచ్చి ఇక్కడ సైపై పరుండబెట్టండి. దేవకి సైపైన మీపై సరిపైన అని ఆ బాలుడే తేజోరూపంతో దేవకి వసుదేవులకు ఆజ్ఞాపించాడు. మీరు ఇంకా వాళ్ళకి పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా గుర్తు చేశాడు. మీరు స్వయంభవ మన్వంతర కాలంలో పృశ్ని సుతవులుగా జన్మించారు. అప్పుడు మీకు నేను పుట్టాను, పృశ్నుడిగా పుట్టాను, పృశ్న గర్భుడిగా పుట్టాను నేను మీకు. ఆ తర్వాత కశ్యపుడు అదితి కశ్యపులుగా మీరు జన్మించారు. అప్పుడు నేను వామనమూర్తిగా జన్మించాను మీకు. ఇప్పుడు మీ ద్వాపరయుగంలో ఈ ద్వాపరయుగంలో మీకు దేవకి వసుదేవులుగా జన్మించారు. మీకు నేను మరలా మీకు ఇచ్చిన వరాన్ని బట్టి మూడవసారి మీకు కుమారుడిగా పుడుతున్నాను అని చెప్పాడు. ఆ విధంగా చెప్పి ఆ తర్వాత ఆ బాలుడుగా ఆ తేజస్సుని ఉపసంహరించాడు. ఈ మాటలన్నీ విన్నాడు. ఇద్దరు విన్నారు. వాళ్ళకి నోటేమంట మాట రాలేదు. నిశ్చేష్టులయ్యారు, నిర్ఘాంతపోయారు. తర్వాత ఆ బాలుడు చెప్పిన మాటలన్నింటినీ విశ్వసించాడు వసుదేవుడు. ఆయన్ని తీసుకొని చెరసాల నుంచి బయలుదేరాడు. అప్పటికే చెరసాల ద్వారబంధాలు తెరుచుకున్నాయి. వాటంతటవే కాపలాదారులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రకృతిలోని జీవరాశులన్నీ కూడా మాయ చేత అచేతనం అయిపోయినాయి. అంటే ఎవరికి అక్కడ సాక్ష్యం ఎవరు చెప్పలేరన్నమాట. అట్టి పరిస్థితిలో వసుదేవుడు బాలుడిని తీసుకుని వెళ్ళి, అంటే బాలుడి రూపంలో ఉన్నటువంటి శ్రీహరిని శిరస్సును మీద పెట్టుకున్నాడు. నెమ్మదిగా అడుగులేస్తూ యమునా నదిని సమీపించాడు. ఆ యమునా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పుడు ఎలా దాటాలా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. కానీ దైవం మీద భారం వేశాడు. ఒక్క అడుగు నీటిలో పెట్టాడు. అంతే, తక్షణమే యమునా నది 2 పాయలుగా చీలి అక్కడ దారి ఇచ్చింది. వసుదేవుడు త్వరగా నందుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా అందరూ అచేతనులై గాఢ నిద్రలో ఉన్నారు. అక్కడ ఎవరికి తెలవకూడదు, ఇక్కడ ఎవరికి తెలవకూడదు. అంటే ఇద్దరికి, అంటే మూడో వాడికి రహస్యం తెలిసిందంటే ముగ్గురు మధ్యలో రహస్యం కాదనమాట. అంటే ఎవరు చెప్పారో చెప్పలేం ఈ ముగ్గురులో. ఇద్దరే. అందుకని దేవకి వసుదేవులకే ఈ రహస్యం తెలుసు. అందుచేత అందరూ సుషుప్తావస్థలో అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నందుడి అక్కడ వసుదేవుడు నేరుగా యశోద ఇంటికి వెళ్ళిపోయాడు, పురిటి గదిలోకి. అంటే యశోద పురిటి గదిలోకి దారి తీయించింది ఆ శ్రీహరి అన్నమాట వసుదేవుడిని. అంటే వసుదేవుడు నిమిత్తమాత్రుడై పనులన్నీ చేస్తున్నాడు. దైవ కృప వలన జరగవలసిందంతా జరిగిపోతుంది.
భగవంతుని లీలలు తెలుసుకొనుట బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. వసుదేవుడు గదిలోకి ప్రవేశించినప్పుడు యశోద కూడా నిద్రలోనే ఉంది. తన శిరస్సున ఉన్న శ్రీహరిని ఆమె చెయ్యి మీద పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్న బాలికను తీసుకున్నాడు. వచ్చిన దారినే బయలుదేరి చివరకు మళ్ళీ చెరసాల దగ్గరికి వచ్చాడు. ఆ బాలికను దేవకికి అప్పగించాడు. ఇంతలో ఆ బాలికని పక్క మీద పరుండ పెట్టగానే దేవకి పక్కన ఆమె కెవ్వుమని కేక వేసి ఏడ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.